హాయ్ అండి. ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన రొయ్యల కర్రీ ఎంత సింపుల్గా చేసేసుకొని చూసేయండి. ఫస్ట్ రొయ్యల్ని మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని సన్నగా కరిగిన 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేసి బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి బాగా వేగనివ్వాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని సన్నగా కట్ చేసిన ఒక 3 టమాటాలు వేసేసి మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. బాగా దగ్గరకు అయ్యే వరకు. బాగా దగ్గరికి అయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు దాంట్లో వేసేసుకొని స్లో ఫ్లేమ్లో 5 to 10 minutes ఉంచేసి మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచేసి కొంచెం ధనియాల పొడి ఆల్ గరం మసాలా పొడి వేసేసి మంచిగా స్లో ఫ్లేమ్లోనే వేసేసి మంచిగా వేగిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉంచేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం లేదని బగారు లేదని చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే